మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. దశాబ్ద కాలం క్రితం వెలిసిన అమ్మవారి ఆలయంలో పాదాల చెంత ఉన్నట్టుండి నీటి ఊట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏటా శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీగా వస్తుంది. అయితే 3 రోజులుగా అమ్మవారి ఆలయంలో నీటి ఊట వస్తుంది. మొదట ఇటీవల కురిసిన వర్షాలకు అమ్మవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంది అనుకున్నారు కాలనీవాసులు. అనంతరం శ్రావణ మాసం సందర్భంగా గుడిని శుభ్రం చేసేందుకు ఆలయంలో ఉన్న నీటిని తోడడంతో మళ్లీ కొత్త నీరు ధారగా వచ్చి చేరుతుంది. దీంతో కాలనీవాసులు అమ్మవారి మహిమ అంటూ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తున్నారు. ఏళ్ళకెళ్ళి చూసుకుంటూ వచ్చినాం కానీ ఇట్లా నీళ్ళు ఎన్నడూ చూడలేదు. మేము అమ్మవారు అని మంచిగా భూలచ్చమ్మ తల్లి అని మంచిగా కొబ్బరికాయ చక్కెర ఇస్తుంటివి. శుక్రవారం నైవేద్యాలు ఇస్తున్నాం. చాలా మంచిగా చేసుకుంటున్నాం. ఇంకో నాడు కళ్ళలోకి వచ్చింది మా అమ్మ నన్ను, నాకు అందరు పండుగలు చేస్తున్నారు, నాకు పండుగ చేస్తలేరు అని అన్నందుకు ఇంకా మా యొక్క బోనాలు చేయాలంటాను ఆయన అని నా పిల్లలకు చెప్పుకొని నేను బోనాలు ఎలా తీసిన తల్లి నీకు మంచిగా ఉంటే చాలు, నాకు నీకు కొంగు బంగారం చేస్తాను ఆమె చాలు, ఇంకా మాకు ఇంతే సంతోషం అనుకున్నాం, ఊపుకున్నాం. నా గేరులకే చెప్పుకోవాలి చేసుకోవాలి అనుకున్నా చేసుకున్నాను నిరుడు బోనాలు. ఈసారి శుక్రవారం చేసుకున్నాం అని అంటాలకే నీళ్ళు వస్తూ ఉండే తుడుస్తూ ఉన్నావు, అది వస్తలేవు తల్లి నీ కాలు మొక్కుతా అని చెప్తున్నాం. శుక్రవారం నీకు కాయ చక్కెర ఇస్తున్నాం తల్లి, నీకేం తక్కువ చేస్తలేవు, నీకు అన్ని చేస్తూనే ఉన్నావు అంటే నాకు బోనాలు కావాలి అని అన్నప్పుడు బోనాలు తీస్తున్నాం స్వామి, నీకు మళ్ళీ ప్రతి శుక్రవారం తీస్తున్నావు తల్లి అని చెప్పిన. నాకు అంతే స్వామి. ఇంకా వచ్చి ఇంకా నీళ్ళు దోడిపోతామని దీపం ముట్టిష్టాలకి ఇంకా నీళ్ళు ఆగుతలేవు. ఇంకా తోడుతా ఉన్నాం పోస్తా ఉన్నాం దీపం ముట్టేయకుంటే శుక్రవారం నాడు ఆపేసినాం. ఇంకా ఆపేసి నేను శనివారం సంజు ముట్టేసిన. ఇంకా